హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాస్ లిస్ట్ మెథడ్స్ అనమాట. ఓకేనా, మనకి డామ్లో క్లాస్ లిస్ట్ మెథడ్స్ ఎలా అనేది చూపిస్తాం. ఓకే, సో వీటిలో 6 టైప్స్ ఆఫ్ క్లాస్ మెథడ్స్ ఉన్నాయి. క్లాస్ లిస్ట్ మెథడ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి టాగుల్, ఫోర్త్ వన్ కంటైన్స్, తర్వాత ఐటమ్స్, లెంత్. సో ఫస్ట్ నేను యాడ్, రిమూవ్ గురించి నేర్పిస్తాను. ఓకేనా, ఓకే. సో మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. సో నేను తెలుసు కదా ఇది. ఓకే, సో నేను ప్రీవియస్ క్లాసే చెప్తున్నాను. సో నేను ప్రీవియస్లో మనం చేసాం కదా, ఇది సేమ్ అనమాట. ఓకేనా, సో గెట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టేసి ఫంక్షన్ రాసుకున్నాం. ఈ ఫంక్షన్లో మనం ఏం చేయాలి? సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడర్ అని పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాం? క్లాస్ లిస్ట్. ఓకేనా, క్లాస్ లిస్ట్ యాడ్. ఓకే, యాడ్. సో యాడ్ అని ఇచ్చేసి నేను క్లాస్ లిస్ట్ని యాడ్ చేయాలనుకున్నాను. ఏమి? XYZ కామా FGH. ఓకే, సో నేను ఇది యాడ్ చేయాలనుకున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. సో రిఫ్రెష్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేసి ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ సిఎస్ఎస్లో XYZ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి ఇక్కడ చూపించాలన్నమాట. చూపిస్తాను ఒకసారి. ఓకేనా, సో నేను క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ చూడండి ABC అండ్ XYZ FGH అనేది యాడ్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూడాలి అంటే చూపిస్తాను. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇవి మనకి చూడాలనుకుంటున్నాను. సో ఏం చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్ ఏలో వీటిని స్టోర్ చేసుకుంటాను. ఏది? దీని మొత్తాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. సో క్లాస్ లిస్ట్ని స్టోర్ చేసుకుంటాను. ఎట్లా అంటే ఇలా. సో క్లాస్ లిస్ట్ స్టోర్ చేసుకొని console.log. ఓకే, console.log a. సో చూడండి, ఇక్కడ కన్సోల్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో మనం క్లిక్ చేస్తే వస్తుంది చూడండి. సో ఇక్కడ క్లిక్ చేయడం వల్ల వీటి యొక్క ఇండెక్స్ వచ్చింది. సో ABC XYZ. ఓకేనా, అది యాడ్ అనమాట. నెక్స్ట్ రిమూవ్ చేయడం. సో రిమూవ్ చేయాలంటే ఏమి అంటే మనకి ఇక్కడ రిమూవ్ చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ABC ఉంది కదా, XYZ అని పెడుతున్నా. చాలా XYZ అని పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడ్కి బదులు రిమూవ్ అని పెట్టాలి. రిమూవ్ అని పెట్టేసి ఏం తీయాలనుకున్నాం? XYZ. ఎందుకు XYZ తీయాలనుకున్నాం అంటే మనకి ఇక్కడ ABC అని ప్రీవియస్గా ఉంది, కానీ మనం ఇప్పుడు యాడ్ చేసాం. ABC అనేది యాడ్ చేసాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ ఎలిమెంట్స్లో చూడండి ABC ఒకటి ఉంది. యాక్చువల్గా అంటే ఏముంది? ఇక్కడ ABC అండ్ XYZ ఉంది. అంటే మనం ఇప్పుడు XYZని రిమూవ్ చేసాం. అదే ABCని రిమూవ్ చేద్దాం. సో ABCని రిమూవ్ చేద్దాం. సో ABCని రిమూవ్ చేస్తాం. సో ABCని రిమూవ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. చూడండి, సో ABC రిమూవ్ అయ్యి ఏమైంది? XYZ వచ్చింది. అర్థమైందా? సో ABC రిమూవ్ అయ్యి XYZ వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ABC అండ్ XYZ ఉంది కదా. సో జస్ట్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది? ABC పోయి XYZ ఉంటుంది. సో అదే అనమాట రిమూవ్ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లెంత్ గురించి చెప్తాను. ఓకేనా, సో లెంత్ అంటే ఏం చెప్తాను. సో లెంత్ అంటే ఇప్పుడు సరే, ఇక్కడ లెంత్ గురించి చెప్తాను. సో లెంత్ చెప్పాలంటే మనకి XYZ FGH అని తెలియాలి. ఇప్పుడు ఓకేనా, సో ఇండెక్స్లో ఇక్కడ వచ్చేసి ఏం చేయాలనుకున్నా అంటే సో మనకి ఇక్కడ ఇదంతా తీసేసి ఇక్కడ జస్ట్ లెంత్ అని ఇవ్వాలి. సో లెంత్ అని ఇస్తే చాలు. చూద్దాం. సో లెంత్ అని ఇస్తే ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే చూడండి లెంత్ వచ్చేసింది. దీని యొక్క లెంత్ ఎంత? 3. చూడండి ఇక్కడ వచ్చేసింది లెంత్. ఓకేనా, 3 అనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి 3. అర్థమైంది కదా? ఓకేనా, లెంత్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ క్లాస్ లిస్ట్ లెంత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాగుల్ కేస్. సో టాగుల్ కేస్ అంటే ఏమి అంటే చెప్తాను బాగానండి.
సో టాగుల్ కేస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇవి తీసేస్తా. సో తీసేస్తా. ఇప్పుడు క్లాస్ వచ్చేసి ఏబీసీ కదా. సో ఏబీసీలో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 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 వచ్చేసి నేను టాగుల్ అని ఇస్తున్నాను. సో టాగుల్ అని ఇచ్చేసి దీనికి XYZ అని ఇస్తాను. XYZ అని ఇచ్చేసి నేనేం చేస్తాను అంటే XYZకి ఏం చేయాలనుకున్నాను అంటే XYZ ఉంది కదా, దీనికి ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఒక 20 పిక్సెల్ పెట్టాలనుకున్నాను. లేదంటే వద్దులే. సో లైట్ బ్లూ వద్దు, లైట్ గ్రీన్ అని ఇస్తా. లైట్ గ్రీన్ అనా అంటే జస్ట్ గ్రీన్ అని ఇస్తా. సో గ్రీన్ అని ఇస్తా, ఓకేనా. సో దాని మీద క్లిక్ అయితే అంటే దీని మీద క్లిక్ చేస్తే టాగుల్ కేస్ అనేది ఏమో చూపిస్తాను. సో నేను ఏం చేస్తున్నాను, క్లిక్ చేసిన. సో క్లిక్ చేస్తే ఏమైంది, గ్రీన్ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్లో ఏమైంది సో క్లిక్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, టాగుల్ అంటే క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. టాగుల్ కేస్ అనమాట. దీన్ని టాగుల్ కేస్ అంటారు. క్లిక్ చేస్తే రావడం, క్లిక్ చేస్తే పోవడం, అలా టాగుల్ కేస్ అంటారు దీన్ని, ఓకేనా. అర్థమైంది కదా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్. సో ఐటమ్స్ లిస్ట్ ఐటమ్స్ అనమాట, చూద్దాం. సో ఇప్పుడు ఐటమ్ గురించి అనమాట. సో ఐటమ్స్ అంటే క్లాస్ లిస్ట్లో ఐటమ్. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఓకే. సో ఫస్ట్ మనం ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఏబిసి, XYZ అండ్ FAJ అండ్ కర్నూలు అంటే 3 ఉన్నాయి ఐటమ్స్, 4 ఉన్నాయి. సో దాంట్లో ఏ ఐటమ్ కావాలి మనకి అనేది కావాలి. సో మనకి ఐటమ్ అని కొట్టేసి దాంట్లో నాకు యాక్చువల్గా అంటే సో దీంట్లో చెప్తాను. అసలు ఒక క్లాస్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ మనకి క్లాస్ లిస్ట్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఓకే. సో క్లాస్ లిస్ట్ ఎన్ని ఉన్నాయి, సో ఇన్ని ఉన్నాయి. ఏది 1 2 3 4 ఉన్నాయి. 4లో నాకు 3 కావాలి అంటే ఎగ్జాక్ట్గా 3 కావాలి అంటే ఎలా చేయాలి అంటే ఇక్కడ క్లాస్ లిస్ట్ ఉంది కదా, దానికి డాట్ పెట్టి ఐటమ్ అని కొట్టి ఇక్కడ 4th లిస్ట్ కాబట్టి 4 అని పెట్టాలి. సో 4 అని పెడితే అది ఎగ్జాక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే క్లాస్ లిస్ట్ ఐటమ్ అంతే కదా, ఐటమ్ సారీ. సో ఇక్కడ నేను 2 పెడతాను. సారీ 4 ఇవ్వకూడదు. 4 ఎందుకంటే ఇప్పుడు వస్తుంది. ఓకే చూడండి కర్నూలు. సో నేను 3 అంటే 0 ఇండెక్స్ కదా, 0 అంటే ఒక 0 అనేది 1 అయిపోతుంది, ఇది 3, ఓకేనా. అలా అన్నమాట, అర్థమైంది కదా ఇది. సో ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి కంటైన్స్. సో కంటైన్స్ అంటే ఏమి అంటే చెప్తాను. సో కంటైన్స్ అంటే అది ఉందా లేదా తెలుసుకోవడం. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన క్లాస్లో ఈ కర్నూలు ఉందా లేదా, ఏబిసి ఉందా లేదా, FGH ఉందా లేదా, కర్నూలు ఉందా లేదా చెక్ చేయడం. చూద్దాం ఎట్లా వస్తుందో, ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డాట్ కంటైన్ అని ఇస్తున్నా, కంటైన్స్. సో ఏబిసి ఉందా లేదా చూద్దాం. ఏబిసి ఉంది అంటే మనకు తెలుసు ఉందని చూద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అంటే ట్రూ అంటే ఏమి ఉంది అని. అదే ఇక్కడ కర్నూలు అని ఇస్తున్నా. సో కర్నూలు అని ఇస్తే క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ట్రూ. ఎందుకు ఉంది, కర్నూలు అనేది ఉంది అనమాట, అలాగా. నెక్స్ట్ నేను ప్రేమ్ ఇస్తా. సో ప్రేమ్ అనేది ఉందో లేదో చూద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఫాల్స్. ఎందుకు లేదు అంటే ప్రేమ్ అనే క్లాస్ అనేది లేదు. కంటెంట్స్ అంటే లేవు అని అర్థం, ఓకేనా. సో అర్థమైంది అనుకుంటాను. సో ఈ టాపిక్ ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.